RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర పూజ ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున 4 గంటలకే విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మహాశివరాత్రి రోజున తెల్లవారుజామునే మేళ్లచెరువు శివాలయంలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంతో గొప్ప శివాలయంలో శివరాత్రి రోజు మరి ప్రారంభ అభిషేకంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇప్పుడు 30 ఏళ్ల పైచిలుకు శివరాత్రి రోజు ఉదయం 4 గంటలకి ఈ పూజ హాజరవుతూ వచ్చాను. మరి ఇంత అవకాశం దొరకడం కూడా నా అదృష్టం భావిస్తున్నాను. నేను ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. మరి ఈ 2 ఏళ్లలో ఏ విధంగానైతే మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులకి ఎంతో మేలు జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలని, మంచి పంటలు పండాలని, రైతులకి పండిన పంటకి మంచి రేటు రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ శివాలయం యొక్క గొప్పతనం, కీర్తి ప్రతిష్టలు పెరగాలనే ఉద్దేశంతో దినదినాభివృద్ధి చేయడంలో కొంత మేము కూడా దోహదపడుతున్నాం. ఇప్పుడు రాజగోపురం కూడా కట్టేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా శివాలయంకి మరి ఈ దేవాలయం అభివృద్ధికి, దేవాలయానికి వచ్చే భక్తుల యొక్క సౌకర్యార్థం ప్రతి సంవత్సరం మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి ₹1 కోటి ఈ జాతర నిర్వహణకి మంజూరు చేయించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ₹1 కోటి ఈ జాతర ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ నిధుల ద్వారానే ఈ దేవాలయానికి, శివాలయానికి వచ్చే లక్షలాది భక్తులందరికీ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. మరి నేను ఈ శివాలయ సాక్షిగా మరి ఈ శివాలయ అభివృద్ధికి, ఈ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలు పెంచడానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి నేను మాటిస్తూ, అదేవిధంగా ఈ మేళ్లచెరువు, ఈ శివాలయం ప్రాంతం అన్ని మరింత అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేరుగా కృష్ణానది నుంచి పెద్ద ఎత్తున మేళ్లచెరువు గ్రామానికి, చుట్టుపక్కల గ్రామానికి నీళ్లు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముందు ఈ రైల్వే లైను నేనే మంజూరు చేయించిన. ఈ రైల్వే లైన్లో ఇప్పుడు ఇది డబుల్ లైన్గా కన్వర్ట్ అయ్యి ఇక్కడి నుంచి హైదరాబాద్కి ప్రయాణికులు, ప్యాసింజర్స్ పోయే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం. మేళ్లచెరువు గ్రామం, మేళ్లచెరువు మండలం నాకెంతో నా మనసుకి దగ్గరున్న ప్రజలందరూ మరి వీరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని నిరంతరం నా కృషి ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ నో పాలిటిక్స్ హియర్.